నువ్వు బావా కలిసి ఎలాగైనా నాకు మీనాక్షికి పెళ్లి చేస్తారని వాళ్ళకి అర్థమైంది. అందుకే కుట్ర పన్ని ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని ట్రై చేస్తున్నారు. కూతురి ప్రేమ విషయంలో మాతో గొడవ పడినా నీకో క్యారెక్టర్ ఉందనుకున్నాను. ఇది చాలా అన్యాయం అన్నాయి. ఏంటసయ్య గారు ఇది? ఆయన 10,000 కోట్ల ఐఎస్ కంపెనీని నడిపిస్తున్నారు. చీప్గా ఇలా తనకు సంబంధం లేని వ్యక్తిని చంపాల్సిన అవసరం ఆయనకేంటి? ఒకసారి ఆలోచించండి. చూడండి, ఆ హత్యకి సంతోష్ గారికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఎందుకు అరెస్ట్ చేశాం? ఆధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశాం. ఇది మా డ్యూటీ. చూడండి అసయ్య గారు, రేపు ఈ నేరం ఆయన చేయలేదని తెలిస్తే అంతకన్నా ఎక్కువ బాధపడేది మీరు, మీ చట్టం. అది గుర్తుపెట్టుకోండి. అన్నయ్య, నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నువ్వేం తప్పు చేయలేదు, నీకు డెఫినెట్గా బెయిల్ వస్తుంది. థ్యాంక్స్ సూర్య, నేనే తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావు? నేను నమ్మటమే కాదన్నయ్య, నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలుసు. అదిగో ఆ ఎస్ఐ గారికి కూడా తెలుసు. కానీ ఆధారాలు ఏడ్చాయి, అందుకే నేను అరెస్ట్ చేశారు. ఎవరో సృష్టించిన ఆధారాలవి. వాళ్ళు అసలు మనుషులు కాదన్నయ్య, మనుషులు కాదు. సూర్య, ఏంటి ఐశ్వర్య ఇది? చిన్నపిల్లలాగా కంట్రోల్ యువర్సెల్ఫ్. చూసావా సూర్య, ఆ లేఖ్య ఎంత పని చేసిందో, ఎంత పాపానికి ఒడిగట్టిందో. నువ్వు ఆ రోజు ప్రకాష్ అన్నయ్య వీరేంద్రని చంపకపోయినా నువ్వే చంపినట్టు క్రియేట్ చేసి నిన్ను అరెస్ట్ చేయించింది. అలాగే ఇప్పుడు సంతోష్ని కూడా ఇరికించి అరెస్ట్ చేయించింది. నీ పెళ్ళం బుద్ధి ఎలాంటిదో చూసావా? బావా, మీ మిసెస్ గారు చాలా ఓవర్ చేస్తున్నారు. ఎక్కడో రేకుల షెడ్లో ఉన్న మీ ఆవిడికి తిరిగి పూర్వవైభవం వచ్చేలా చేసింది మేము, మా అన్నయ్య. రెడ్డమ్మ రెడ్డమ్మ అని నెత్తినెక్కించుకున్నాం. ఆ విశ్వాసం కొంచెం కూడా ఆవిడికి లేదు. చేసిన సాయం మరిచిపోయి ఈ కడప వాడికే ద్రోహం చేయాలని చూస్తుంది. నా ప్రేమను తుడిచివేయాలని చూస్తుంది. ఆ కుట్రలో భాగంగానే సంతోష్ బావని బలిపెట్టింది. హత్యానేరం కేసులు ఇరికించి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది. అసలు ఆవిడ మనిషేనా? మా అన్నయ్యకేదో మందు పెట్టి తన మాట వినేలా చేసుకుంటుంది. కానీ నేను తెగించాననుకో, రెడ్డమ్మని చూడను, నాయకురని చూడను, లేపి పారేస్తా. ఏదైతే అదయింది. సాత్విక్, నువ్వు ఆవేశపడకు, కూల్గా ఉండు. నువ్వు దేవుడివి బావా, దేవుడివి. నువ్వు దేవుడివి కాబట్టే నీ భార్యను అలా సహిస్తున్నావు. అదే వేరే వాళ్ళైతే చా. నిజం సూర్య, సాత్విక్ చెప్తుంది కరెక్ట్. వేరే వాళ్ళైతే
ఆ రాక్షసిని బ్రతకనివ్వరు. నిన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి బ్రతికిపోయింది. అవును సూర్య, నీలో సహనం శాంతం ఉన్నాయి కాబట్టి ఆ అలేఖ్య చేస్తున్న పనులన్నీ భరిస్తున్నావు. అదే వేరే వాళ్ళైతే అలేఖ్య జీవితం వేరేలా ఉండేది. అవునన్నయ్య, నా జీవితంలో అన్నీ ఎందుకిలా జరుగుతున్నాయని అలేఖ్య ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. నేనెన్నోసార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నీకీ గొడవలన్నీ వద్దు, చివరికి ఇవన్నీ నీ మెడకే చుట్టుకుంటాయని ఎన్నోసార్లు హెచ్చరించాను. అయినా నా మాట వినలేదు. అవతల స్వామిమలయ నాయకర్ అతనెంత ప్రమాదకరమైన వ్యక్తి నీకు అర్థం కావట్లేదు. ఈవిడికి ఆయన గారిప్పుడు బంధువులాగా కనిపిస్తున్నాడు. తేడా వస్తే రాబంధువు అవుతాడని తెలుసుకోవడం లేదు. అలాంటి వాడి కూతుర్ని శ్రావణికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. ఏమాత్రం మిస్టేక్ జరిగినా నాయకరి చేతిలోని కత్తి దూసుకెళ్లేది అలేఖ్య మీదకి. ఆ విషయం అలేఖ్యకి అర్థం కావట్లేదు. ఆ నాయకరి గారికి శ్రావణ్ కంటే ఎక్కువగా సాత్విక్ దగ్గరయ్యాడు. తను ఎక్కడికి వెళ్ళినా సాత్విక్ని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. మాట్లాడితే సాత్విక్ గురించి గొప్పగా చెప్పేవాడు. అలాంటిది తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలియగానే కనీసం ఆలోచించని కూడా ఆలోచించలేదు. చంపేయడానికి తుపాకీ తీశాడు. ఇన్నాళ్ళు ఆయనకి సాత్విక్తో ఉన్న క్లోజ్నెస్ ఏమైంది? కూతుర్ని ప్రేమించాడని తెలియగానే సాత్విక్ శత్రువు అయిపోయాడు. చంపడానికి కూడా వెనకాడలేదు. అది ఆయన క్యారెక్టర్. ఈ విషయం అలేఖ్యకి అర్థం కావట్లేదు. ఇది అర్థమయ్యే లోపు తన జీవితం ఏమవుతుందో తను తెలుసుకోవడం లేదు. రండి లాయర్ గారు, మీకోసం చూస్తున్నాం. ఐశ్వర్య, ఈయన నేనే రమ్మన్నాను. ఇంతకు ముందు నాకు బెయిల్ ఇప్పించింది కూడా ఈయనే. అన్నయ్య విషయంలో హెల్ప్ అవుతుందని నేనే పిలిపించాను. సంతోష్ గారు, అసలు ఏం జరిగింది? మీరేమీ కంగారు పడకండి. ఈ నేరం సంతోష్ గారు చేశారంటే పోలీసులు కూడా నమ్మడం లేదు. కానీ ఆధారాలు అలా ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం, ఇది పక్కాగా ఎవరో ప్లాన్ చేసి ఇరికించారు. ఒక లాయర్గా నాకు అది అర్థమైంది. లాయర్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా బావని బయటికి తీసుకురావాలి. లేకపోతే నేను వేరే రూట్లోకి వెళ్తాను. సాత్విక్, నువ్వుండు, ఆవేశపడకు, మేము మాట్లాడుతున్నాం కదా. ఏం లేదు లాయర్ గారు, అప్పుడు నన్ను ఎలాగైతే చేయి నేరంలో ఇరికించారో ఇప్పుడు అన్నయ్యని కూడా అలాగే ఇరికించారు. మీరప్పుడు ఎంతో కష్టపడి నన్ను బయటికి తీసుకొచ్చారు. అలాగే అన్నయ్యని కూడా మీరు బయటికి తీసుకురావాలి. తప్పకుండా సూర్య గారు. ఐశ్వర్య గారు, మీరేమీ కంగారు పడకండి. సంతోష్ గారిని సోమవారం కోర్టుకు తీసుకెళ్తారు. నేను ఈ లోపల బెయిల్కి సంబంధించిన పిటిషన్ రెడీ చేస్తాను. ఖచ్చితంగా సంతోష్ గారికి బెయిల్ వస్తుంది.
చూడు బాబు, నువ్వు ఆవేశంలో ఏమీ చేయవద్దు. మనం ఏం చేసినా అది అవతల వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. ఈ సమయంలో మనకి వైలెన్స్ కన్నా సైలెన్సే ముఖ్యం. అలాగే లాయర్ గారు. సంతోష్ గారు, ఇక్కడ సైన్ చేయండి. ఓకే సూర్య గారు, వెళ్ళొస్తాను. సూర్య, చాలా థ్యాంక్స్. నీ మంచి మనసు మరోసారి చూపించు. అవును సూర్య, అలేఖ్య మమ్మల్ని ఎంతలా అణిచివేయాలని ప్రయత్నించినా నువ్వొచ్చి మాకు అండగా నిలబడ్డావు. మమతలోని మహిమలోని ఆదర్శాలే భావని, ఒకరికి ఒకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని. ఐశ్వర్య, మీరు నన్ను క్షమించాలి. నిజంగా నా భార్య మీకు ద్రోహం చేయాలని చూసుంటే అంతకన్నా పెద్ద దుర్మార్గం ఉండదు. నేరం చేసిన వాళ్ళకంటే నేరంలో ఇరికించిన వాళ్లే పెద్ద ద్రోహులు. వాళ్ళ నా దేవుడు కూడా క్షమించడు. నిజంగా ఆ పని అలేఖ్య చేసిందని రుజువు అయితే ఒక భర్తగా అలేఖ్య నేను శిక్షిస్తాను. ఆ శిక్ష మామూలుగా ఉండదు. అంతవరకు మీరు కొంచెం సహనంగా ఉండండి. మనకిప్పుడు అన్నయ్య బయటికి రావటం ముఖ్యం. అన్నయ్య, నువ్వేం బాధపడకు, నీకు తప్పకుండా బెయిల్ వస్తుంది. థ్యాంక్స్ సూర్య. సూర్య, చెప్పన్నయ్య. ఏం లేదు సూర్య, ఐశ్వర్య ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. నాకిలా అయిందని పొద్దున్నుంచి ఏమీ తినుండదు. నన్నే తలుచుకొని కుమిలిపోతూ ఉండుంటుంది. సాత్విక్కి ఆవేశం ఎక్కువ, దేనికైనా తెగించేస్తాడు. ఇప్పుడు ఐశ్వర్యతో పాటు సాత్వికను కూడా చూసుకునే బాధ్యత నీదే సూర్య. నాకు తెలీదా అన్నయ్య, అది నా బాధ్యత. చాలా థ్యాంక్స్ సూర్య. ఐశ్వర్య, నేను చెడ్డవాడిగా ఉన్నప్పుడు నా వల్ల నువ్వు కష్టాలు పడ్డావు. నేను మంచివాడిగా మారినా కూడా నువ్వు కష్టాలు పడుతున్నావు. నా మూలంగా నువ్వెప్పుడూ కష్టాలు పడుతూనే ఉన్నావు ఐశ్వర్య. ఏంటి బాబా మాటలు? లేదు ఐశ్వర్య, నేను చెప్పేది వాస్తవం. సూర్య, నేను క్రూరుడిగా ఉన్నప్పుడు ఐశ్వర్యకి నువ్వే అండగా నిలబడ్డావు. ఇప్పుడు నువ్వే నిలబడాలి. నా ఐశ్వర్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తే నేను తట్టుకోలేను సూర్య. అన్నయ్య, నువ్వు మా గురించి ఏం ఆలోచించుకో. నీకు తప్పకుండా బెయిల్ వస్తుంది. నువ్వు బయటకు వస్తావు. వెళ్దాం పదండి. సాగుతున్న కథ ఒకటి,
మెడిసిన్స్ తీసుకొచ్చావా? ఇదిగోండి మేడం, మీరు చెప్పినట్టుగా ఐశ్వర్య గారికి మెడిసిన్స్ తీసుకొచ్చాను. ఇందులో నా మెడిసిన్ ఏది? ఇదిగోండి మేడం. ఏంటి హర్షవర్ధన్, డబుల్ గేమ్ ఆడుతున్నావేంటి? ఈ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను మేడం. అందుకే అలేఖ్య గారి దగ్గర అలేఖ్య మనిషిగా, ఐశ్వర్య గారి దగ్గర ఐశ్వర్య గారి మనిషిగా నటిస్తున్నాను మేడం. ఈ విషయం వరకు ఓకే. అన్ని విషయాల్లో నన్ను ఆదర్శంగా తీసుకున్నావనుకో, అడ్రస్ లేకుండా పోతావు. జాగ్రత్త. అలాగే మేడం. మేడం, ఇక నేను వెళ్ళనా? అవును, ఈ మెడిసిన్స్ వేసుకుంటే ఐశ్వర్య ప్రెగ్నెన్సీ పోతుందా? గ్యారంటీగా పోతుంది మేడం, అందులో నో డౌట్. ఈసారి దాని ప్రెగ్నెన్సీ పోలేదనుకో, నీ ప్రాణం పోతుంది. ఏది పోవాలో నువ్వే డిసైడ్ చేసుకో. మేడం, ఇందులోని ఒక్క టాబ్లెట్ వేసుకోగానే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం గ్యారంటీ, ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ పోవడం గ్యారంటీ. వెళ్ళు. ఏం చేస్తావో ఎలా మింగిస్తావో నాకు తెలీదు. ఖచ్చితంగా ఐశ్వర్యం మింగాలి. అలాగే మేడం. సరే, నువ్వు వెళ్ళి గేమ్ స్టార్ట్ చెయ్యి. గేమ్ ఎండ్ అయ్యేలోగా నేనొస్తాను. ఓకే మేడం. బాబా, నాకు అగ్ని పరీక్ష పెడుతున్నావు. ఈ పరీక్ష నుంచి నన్ను కాపాడు బాబా. మేడం, సాత్విక్ మెడిసిన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు మేడం. అవును, ఫారెన్ డెలిగేట్స్ తో సాత్విక్ మీటింగ్ అయిపోయిందా? లేదు మేడం, ఇంకా జరుగుతోంది. ఈ ప్రిస్క్రిప్షన్లోని మెడిసిన్స్ మీకిచ్చి తను వచ్చేంత వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నన్ను పంపించాడు మేడం. మేడం, సాత్విక్ బాబు మిమ్మల్ని టాబ్లెట్లు వేసుకోమని చెప్పాడు. సరే, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే మేడం.
ఇవ్వండి మేడం. హర్షవర్ధన్ ఆ టాబ్లెట్స్ ని ఐశ్వర్యకి ఇచ్చేసి ఉంటాడు. ఐశ్వర్య ఆ టాబ్లెట్స్ ని వేసుకోగానే ముందు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత కడుపులోనే బిడ్డ ఖతమైపోతుంది. ఐశ్వర్య కడుపులోని బిడ్డ ఎంత తొందరగా ఖతమైతే అంత తొందరగా ఫైర్ అంటుకుపోతుంది. ఈ ఫైర్ వలన అందరి జీవితాలు కకావికలం అవడం గ్యారంటీ. నా ఆట పూర్తవుతుంది, నా లక్ష్యం నెరవేరుతుంది. అవును, ఐశ్వర్యకళ అయినప్పుడు నేను నటించాలి కదా. మర్చిపోయాను. నేను గొప్పగా నటించాలంటే ముందు రిహార్సల్ చేయాలి. ఐశ్వర్య, ఎంత ఘోరం జరిగిపోయింది ఐశ్వర్య. అలాగే కావాలని సంతోష్ అరెస్ట్ చేయించింది. అలాగే నీ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా చాలా కఠినంగా ప్రవర్తించింది. అసలు అసలు అలేఖ్య అవును, ఇక్కడే అంతా యాక్ట్ చేస్తే ఎలా? అక్కడ చేద్దాం. ఏమైంది మేడం? ఏం లేదు హర్షవర్ధన్, ఇలాంటి టాబ్లెట్ ఇంకోటి మిగిలిపోయింది. అది వేసుకున్న తర్వాత ఇవి వేసుకుంటాను. ఐశ్వర్య, నీ టైం బాగుందో నీ కడుపులోని బిడ్డ టైం బాగుందో తెలియదు కానీ ఇప్పటికే 2 సార్లు తప్పించుకున్నావు. కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేవు. ఇప్పుడు నువ్వు ఆ టానిక్ తాగిన వెంటనే పడిపోతావు. మేడం, ఆ టాబ్లెట్ వేసుకున్న వెంటనే టానిక్ తాగాలి మేడం. ఓ, ఇదొకటి ఉందా? హర్షవర్ధన్, ఇప్పుడే కదా టాబ్లెట్స్ వేసుకున్నాను. కాసేపు ఆగి తాగుతానులే. అలాగే మేడం. ఐశ్వర్య,
అలేఖ్య ఎంత పని చేసింది ఐశ్వర్య, ఎంత పని చేసింది. అలేఖ్య తను మనిషిననే మర్చిపోయింది ఐశ్వర్య. మృగాల కంటే క్రూరంగా ప్రవర్తిస్తోంది. నిన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. సంతోష్ ఎంతో మారిపోయాడు. తన లైఫ్ స్టైల్ ని మార్చుకొని సైలెంట్ గా సాధు జంతువులా ఉన్నాడు. అలాంటి సంతోష్ ని అన్యాయంగా జైల్లో పెట్టిస్తుందా? ఇన్నాళ్ళు అలేఖ్య నిన్ను అక్క అక్క అని పిలుస్తుంటే ఆప్యాయతతో అనురాగంతో పిలుస్తుందనుకున్నానే గాని ఇలా అసూయతో అక్కసుతో పిలుస్తుందనుకోలేదు. చివరికి అలేఖ్య నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఐశ్వర్య. అలేఖ్య ఇదంతా కావాలని చేస్తుంది ఐశ్వర్య. నిన్ను దెబ్బ కొట్టాలని ఇలా చేస్తోంది. నాయకర్ అలేఖ్య దేవిలు మాట్లాడుకోవడం నేను స్వయంగా చూశాను. సంతోష్ ని జైల్లో పెడితే ఆటోమేటిక్గా ఐశ్వర్య మనకి లొంగిపోతుంది. దాంతో శ్రావణ్ మీనాక్షికి పెళ్లి జరిపించొచ్చని ముగ్గురు కుట్ర పన్నారు ఐశ్వర్య. అసలు అలేఖ్య నా చెల్లెలని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది ఐశ్వర్య. రాయినైనా కొన్నేళ్లు నీళ్లలో వేస్తే మెత్తబడుతుందేమో కానీ అసలు అలేఖ్య మనసు మాత్రం మెత్తపడదు. తన మెంటాలిటీని మార్చుకోదు. షీస్ ఎ డెవిల్. అది డెవిల్ అయినా డేంజరస్ అయినా నేను మాత్రం దేనికి భయపడ్ను. వాళ్ళంతా చూస్తాను. ముఖ్యంగా ఆ అలేఖ్య అంతా తెలుస్తాను. ఐశ్వర్య, నువ్వు అనవసరంగా ఎక్కువసార్లు స్ట్రెయిన్ అవ్వకు. అది నీ కడుపులోని బిడ్డకు మంచిది కాదు. అవును ఐశ్వర్య, నువ్వు మెడిసిన్ సరిగా వాడుతున్నావా? మేడం, ఐశ్వర్య గారు టాబ్లెట్ వేసుకున్నారు గానీ టానిక్ మాత్రం తాగలేదు. ఏంటి ఐశ్వర్య, ఇలా మెడిసిన్ సరిగా తీసుకోకపోతే ఎలా? తర్వాత తాగుతానులే అక్క. కాదు, నువ్విప్పుడే తాగాలి. సరే అక్క, నీ ఇష్టం. మేడం, ఎల్ఆర్ కంపెనీ వాళ్ళకి మన ప్రాజెక్ట్ ఫైల్స్ ఇచ్చాను. వెళ్ళి అవి తీసుకొస్తాను. అలాగే. ఐశ్వర్య, నువ్వివేవి మనసులో పెట్టుకోకు. అలేఖ్య ఎన్ని కుట్రలు పన్నినా స్వచ్ఛమైన ముత్యంలా, మట్టిలో మాణిక్యంలా సంతోష్ బయటకొస్తాడు. అంతవరకు నువ్వే విషయంలోనూ టెన్షన్ పడకు. దాని ప్రభావం నీ కడుపులోని బిడ్డ మీద పడుతుంది. అక్క, నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. రోడ్డు మీద పడ్డాను. ఏదో ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. నాకెవ్వరూ లేకపోయినా నువ్వు, అలేఖ్య, సూర్య, శ్రీకర్, సంతోష్ అంతా ఉన్నారనుకున్నాను. మిమ్మల్ని అందరినీ చూసి నేనెంతో మురిసిపోయేదాన్ని. కానీ 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 అలేఖ్య మళ్ళీ నన్ను ఒంటరిదాన్ని చేయాలని ప్రయత్నిస్తోంది. అది తలుచుకుంటుంటే చాలా బాధేస్తుంది. ఐశ్వర్య,
నువ్వు ఫీల్ అవ్వకు. ముందు టానిక్ తాగదు గాని పద. టానిక్ తాగా ఐశ్వర్య. ఎవరు ఫోన్ చేశారక్క? హలో లాయర్ గారు, చెప్పండి. ఓకే లాయర్ గారు, మీరు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. అక్క వచ్చేస్తున్నాను. ఏదైనా అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయండి. ఉంటాను. ఏంటి ఇలా జరిగింది? సరిగ్గా తగిలించలేదేమో అక్క, అందుకే బాబా ఫోటో కింద పడింది.
దాంతో ఇవన్నీ కింద పడిపోయాయి. మరి నువ్వు టానిక్ తాగాలంటే ఎలా ఐశ్వర్య? హర్షవర్ధన్కి ఫోన్ చేసి ఇంకోటి తెమ్మని చెప్పనా? వద్దులే అక్క, సాయంత్రం వచ్చేటప్పుడు సాత్విక్ని తెమ్మని చెప్తాను. లక్ష్మి, లక్ష్మి, అమ్మా. అవన్నీ చూడు ఎలా కింద పడిపోయాయో, క్లీన్ చేసి. అలాగేనమ్మా. బచ్ గయా ఐశ్వర్య, బచ్ గయా. ముచ్చటగా మూడోసారి కూడా తప్పించుకున్నావు. నీకు గుడ్ టైం నడుస్తోంది. అక్క, కాస్త ఈ ఫోటో అక్కడ తగిలించవా? బాబా, నువ్వు ఐశ్వర్య వైపుండి ఐశ్వర్యని రక్షించావా? వెరీ గుడ్ బాబా, వెరీ గుడ్. చాలా బాగుంది. ఐశ్వర్య, నువ్వేమీ టెన్షన్ పడకు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతోష్ కూడా ధైర్యం చెప్తాను. అక్క, నేను కూడా వస్తానక్క. చూడైశ్వర్య, నువ్వు మాటిమాటికి అక్కడికి వస్తే సంతోష్ చాలా టెన్షన్ పడతాడు. నేను వెళ్తానులే. సరే అక్క. అక్క, ఒక్క నిమిషం. అక్క, ఇవి బావకిచ్చేసి. అలాగే ఐశ్వర్య, వస్తాను. రాహుకాలంలో వచ్చినట్టున్నాను, అందుకే పనవ్వలేదు. ఈసారి టైం చూసుకుని వస్తాను ఐశ్వర్య. అప్పుడు నీ కడుపులోని బిడ్డ టైం అయిపోతుంది. మేడం, వస్తున్నా. నమస్తే మేడం. సంతోష్ ఎలా ఉన్నాడు? చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అందుకే తొందరగా సంతోష్ని డిప్రెషన్లోంచి బయటపడేయాలనేది. పర్మనెంట్గా ప్రాణాలు తీయకపోతే పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోరా? మేడం, ఆల్రెడీ నేను ఈ విషయాన్ని రేపు సంతోష్ని కోర్టుకు తీసుకెళ్లే ఎస్ఐ కుమార్ రాజాతో చెప్పాను. ఏమన్నాడు? కుదరదని చెప్పాడు. డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు మేడం.
ఎంత అడుగుతున్నాడు? 25 లక్షలు. సారీ, నేనంత ఇవ్వలేను.